అడపదడప మొబైల్ స్మార్ట్ ఫోన్ల గురించి వాటికి బానిసలుగా మారడం గురించిన విషయాల గురించి వచ్చే వార్తలు షాకింగ్ కు గురిచేస్తుంటాయి. అప్పట్లో సెల్ ఫోన్లు పనిచేయడానికి ఉపయోగించే టవర్స్ నుంచి రేడియేషన్స్ వార్తలు వచ్చాయి. వాటి వల్ల పక్షులు దూరం అవుతున్నాయని సినిమాలు కూడా వచ్చాయి కదా. ఆ తర్వాత మామూలు ఫోన్ స్మార్ట్ ఫోన్ గా మారింది. దాంతో దానిని ఉపయోగించుకునే పద్ధతులలో వచ్చిన విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో మనిషికి ఫోన్కు విడదీయరాని బంధం ఏర్పడింది. 5 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి కారణంగా ఎవరైతే ఉపయోగించరాదో ఆ చిన్న పిల్లలే చదువులకు నేర్పించింది ఈ స్మార్ట్ ఫోన్. ఇవాళ అదే స్మార్ట్ ఫోన్ 5G టెక్నాలజీలతో దూసుకుపోతోంది. జియో లాంటి కంపెనీలు తక్కువ రేటుకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుండటంతో మొబైల్ స్మార్ట్ ఫోన్ అత్యవసర వస్తువుగా మారిపోయింది. ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే బ్యాంక్ పనులు జరిగిపోతాయి. ఒక స్మార్ట్ ఫోన్ మనం చేసే షాపింగ్లకు బిల్లులు చెల్లిస్తోంది. మనం చేసే వర్క్ ఫ్రం హోమ్ పూర్తి చేసేలా సహకరిస్తోంది. బోర్ కొడితే టైం పాస్ చేస్తోంది. అర్జెంటుగా మెసేజ్లు పంపిస్తూ ఉంటుంది. చెప్పుకుంటూ పోతే మరెన్నో పనులు చేసేస్తూ ఉంటుంది ఈ ఫోన్. ఇప్పుడు తాజాగా ఏఐ కూడా తోడవడంతో స్మార్ట్ ఫోన్ శక్తి మరింతగా పెరిగిపోయింది. పెరుగుట విరుగుడ కోసమని అంటారు. కానీ ప్రస్తుతం చరవాణి దూకుడు చూస్తుంటే ఇంతింతై వటుడింత అన్నట్లుగా మనిషి జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటోంది. ప్రతి వయసు వారికి అవసరమైన పనులన్నీ చిటికలో చేసి పెడుతుండడంతో ఇంట్లోని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ అనివార్యమైపోయింది. అది లేకుండా క్షణం గడవదన్నట్లుగా మారిపోయింది. ఒక్క పూట తిండి లేకపోయినా గడుస్తుందేమో కానీ ఒక్క గంట సెల్ ఫోన్ ను వదిలి ఉండలేని పరిస్థితికి చేరిపోతున్నారు. అంతగా అడిక్ట్ అయిన ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఉపకరణం కారణంగా మనుషులలో శారీరక మానసిక రుగ్మతలను కలుగు చేస్తుండడం విచారకరమని అంటున్నారు పరిశీలకులు. ఫోన్ అడిక్షన్ తో డిప్రెషన్, కోపం లాంటి సమస్యలను తెచ్చిపెడుతున్న సెల్ సావాసాన్ని వదులుకోలేకపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా సమస్యలు పెరిగిపోతున్నాయి. కానీ అవి సమస్యలను గుర్తించకపోవడమే ఇక్కడ విషాదంగా చెప్పొచ్చు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా దాంట్లోనే ముఖం పెట్టి చూస్తూ ఉంటారు. అంత ఎక్కువగా ఫోన్ స్క్రీన్ చూడడంతో మెదడులోని వీక్ స్పాట్స్ లో ఎక్కువగా డోపమైన్ విడుదలవుతుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఇలా ఆ స్థాయిలో రిలీజ్ అయ్యే డోపమైన్ డేంజరస్ మాదక ద్రవ్యాల కన్నా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ఫోన్ తో లింక్ చేసుకుని వాడుతున్న బడ్స్ కారణంగా పాడైపోతున్న చెవులు, వంగిపోతున్న మెడ బొక్కలు ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయన్నది ఎవరూ తెలుసుకోవడం లేదు. అర్జెంటుగా డిజిటల్ డీటాక్స్ వైపు మళ్లాల్సిందేనంటున్నారు నిపుణులు. కానీ వారి మాట వినేవారెవరు? సెల్ ఫోన్ లేకుండా రోజు గడవని విధంగా అన్ని పనులు దానితోనే లింక్ చేసుకున్నాక విడిచిపెట్టి ఎలా ఉంటామంటున్నారు జనం. మీకు గుర్తుందా? ఒకప్పుడు పొద్దున లేవగానే ఏ దేవుడి ఫోటోనో లేదంటే నచ్చిన వ్యక్తుల ముఖాన్నో చూసేవాళ్ళం. రాత్రి పడుకునే ముందు అంతే. అలా చేసి ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు నిద్ర లేవంగానే ఫోన్లోకి దూరిపోతున్నాం. బ్రష్ చేసేటప్పుడైనా వాష్రూమ్ లో ఉన్నా సరే ఫోన్ నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నాం. కనీసం భోజనం చేసేటప్పుడైనా స్క్రీన్ ను చూస్తూనే తింటూ ఉన్నాం. రోడ్డు మీద అంతటి ట్రాఫిక్ లోనైనా మెడలు వంకర చేసుకుని మాట్లాడేస్తూ ఉన్నాం. అంతెందుకు, ఒక చేత్తో బండి నడుపుతూ మరొక చేత్తో వాట్సాప్ మెసేజ్లు చూస్తూ నానా తంటాలు పడుతూ సర్కస్ ఫీట్లు చేసేస్తున్నాం. ఇలా చేయడం చదువుకున్న వాళ్ళు, చదువుకోనోళ్ళు అందరికీ అలవాటైపోయింది. నిద్రపోయేటప్పుడు సైతం పక్కలోనే సెల్ ఫోన్ ఉండాల్సిందే. నిద్ర రానప్పుడు రీల్స్, షార్ట్స్, ఫిల్మ్లు చూడాల్సిందే. ఇక ఒకటి తర్వాత మరొకటిగా వచ్చే ఆకర్షణీయమైన వీడియో క్లిప్పులు చూడకుండా ఉండలేకపోతున్నా. నిద్రలో ఆ ఫోన్ మన పక్కనే ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ప్రమాదవశాత్తు ఏ కారణంగానైనా ఆ ఫోన్ పేలిందంటే ఎంత ప్రమాదమో తెలిసినా దాన్ని వదలలేని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం. ఇంతలా ఫోన్ కు బానిసలైపోవడంతో శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఫోన్ ప్రభావంతో కోపిష్ఠులుగా మారిపోతున్నారని, మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఫోన్ వల్ల ఈ సమస్యలే కాదు, సోషల్ మీడియా ప్రభావంతో కాపురాలు కూలిపోతున్నాయి. ఇటీవలి కాలంలో అలాంటి ఘటనలు చాలానే చూసాం కదా. ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని గుర్తించి ఫోన్ కు బానిసలుగా మారడాన్ని వదిలేయాల్సిందేనని, దానిని ఎంతవరకు వాడాలో, ఎక్కడ ఉంచాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నారు నిపుణులు. ఫోన్ అలవాటు నుంచి బయటపడడానికి డిజిటల్ డీటాక్స్ వైపు మళ్లాలని వారు సూచిస్తున్నారు. పొద్దస్తమానం ఫోన్ కి అతుక్కుపోతే అన్ని అనర్థాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు తెలియకుండానే మనలో సహజంగా ఉండాల్సిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈగోలు పెరిగిపోతాయి, నిద్ర సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, డిప్రెషన్ లోకి వెళ్తారు, కోపం పెరిగిపోతూ ఉంటుంది. తినే తిండి ప్యాటర్న్ మారడం వల్ల ఒబేసిటీ సమస్య దాపురిస్తూ ఉంటుంది. శారీరక వ్యాయామాలు ఉండవు, టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నారు, పని విలువలు పాటించలేరు అంటూ సైబర్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇవే కాదు,
మెదడుపై పెను ప్రభావమే చూపిస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఫోన్ చూస్తున్నంతసేపు మెడను కిందకి వంచి ఉంచాల్సిన పరిస్థితి. తద్వారా మెడ బొక్కలతో పాటు వెన్నుపూసు కూడా వంగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మెడ కండరాలపై పెను ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్న మాట. ఇటు చేతి వేళ్లు, మణికట్టు, కీళ్లపై ఒత్తిడి పడుతుందంటున్నారు. చిన్న స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల కంటి చూపు మందకిస్తోంది. కనురెప్ప కొట్టకుండా ఉండడం వల్ల కండ్లు పొడిబారిపోయి చూపు మసకబారిపోతుంది. తలనొప్పి వంటి సమస్యలు తీవ్రమవుతాయి. మయోపియా వంటి అతి తీవ్రమైన కంటి సమస్యలు వచ్చే ప్రమాదము ఉంది. ఫోన్ మోజులో పడడంతో కొన్ని కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయని, పండంటి కాపురాలు కూడా విడాకుల వరకు వెళ్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పలు సంఘటనలను వారు గుర్తు చేస్తున్నారు. మరి ఈ సమస్య పరిష్కారం ఏంటన్న ప్రశ్నకు నిపుణులు కొన్ని సూచనలు చేశారు. వారేమంటున్నారంటే, ఫోన్ వినియోగించే సమయాన్ని తగ్గించుకోవాలి. మనుషులతో మంచి రిలేషన్ ఉన్నట్టే ఫోన్ తోనూ హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ముందుగా మన ఫోన్ వాడకాన్ని ఆడిట్ చేసుకోవాలి. తీవ్రతను బట్టి 3 జోన్లుగా ఫోన్ వాడకం ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. అవి ఎట్లాగంటే గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్ అని 3 జోన్లుగా విభజించారు. గ్రీన్ జోన్ లో పని, అవసరమైన మేరకే కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ప్రయాణాల్లో నావిగేషన్, మ్యాప్స్ ఉపయోగించడంగా ఇది కేటగిరైజ్ చేశారనమాట. వీటికి టైం లిమిట్ అంటూ ఏమి ఉండకపోయినా టైం లిమిట్స్ ని షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎల్లో జోన్ గురించి చూద్దాం. కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడం కోసం, డాక్యుమెంటరీలను చూడడం కోసం, కొన్ని ముఖ్యమైన కాల్స్ మాట్లాడడం వంటివి ఇందులో ఉంటాయి. ఇలాంటి వాటి వాడకాన్ని కూడా తగ్గించుకునేలా టైం లిమిట్ ని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ ది రెడ్ జోన్. రెడ్ జోన్ అంటే విచ్చలవిడిగా ఫోన్ వాడేయడం, అంటే సోషల్ మీడియాలో మునిగిపోవడం, రీల్స్ లాంటి వీడియోలను అదే పనిగా చూడడం, ఒకటే కంటెంట్ ను పదే పదే చూడడం వంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఈ రెడ్ జోన్ తోనే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తూ ఉంటాయి. కాబట్టి వాడకంపై కఠినమైన టైం రూల్స్ పెట్టుకుంటే గానీ ఫోన్ బానిసత్వం అనేది పోదని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తగ్గించుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, ఏ వ్యసనాన్నైనా ఉన్న పలంగా వదిలించుకోవాలనుకోవడం కుదరని పని. ఇప్పుడు ఫోన్ల వాడకం కూడా అంతే అయిపోయింది. ఒకేసారి పూర్తిగా వదిలేయకుండా చిన్న చిన్నగా అలవాటును తగ్గించుకోవాలి. ఏది అవసరమో ఏది అవసరం కాదో తేల్చుకొని వాటికి టైం వినియోగాన్ని సెట్ చేసుకోవాలి. రెడ్ జోన్ లో ఉన్న యాప్స్ వినియోగాన్ని అరగంటకు మించి వాడకూడదు. అరగంటలోపే ఆ యాప్ ఆటో లాక్ అయ్యేలా ఫోన్ ను సెట్ చేసుకోవడం ఒక మార్గం. ఇప్పుడు ప్రతి పనిలో మమేకం అయిపోయిన ఫోన్ ను జీవితం నుంచి పూర్తిగా తొలగించడం అసాధ్యం అన్నది వాస్తవం. కాబట్టి దాన్ని పూర్తిగా వదిలించుకోవడానికి బదులు దాని స్థానంలో వేరే ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకోవాలి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులతో కలిసి బోర్డు గేమ్లు ఆడడం, వారితో కలిసి సరదాగా గడపడం వంటివి చేయాలి. ఫోన్ ను పక్కన పడేసి ఒక మంచి పుస్తకం తీసి చదవడం, గార్డెనింగ్ వంటివి అలవాటు చేసుకోవాలి. ఫోన్ మీద మనసు గుంజకుండా నోటిఫికేషన్లను ఆఫ్ చేయాలి. ఇండ్లలో టెక్నాలజీ వాడని ఒక గదిని ఎంచుకోండి. అందులోకి వెళ్లి సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఫోన్ ను దూరంగా పెట్టాలి. ఇలా డిజిటల్ డీటాక్స్ వైపు మళ్ళితేనే మనసుకు ప్రశాంతత దొరుకుతుందని, ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.